ఇజ్రాయెల్ మొసాదే. మరి ఆ ఇజ్రాయెల్ మొసాద్ చీఫ్ ఇండియా రావడం ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా రా ఉంది. రా కూడా ఆరితేరిపోయి ఉందన్నమాట. రా ఆపరేషన్స్ కూడా ఇప్పుడు మామూలుగా లేవు ఎగ్నెస్ట్ పాకిస్తాన్, చైనాకి. ఇప్పుడు మొసాదు రా సహకరించుకుంటే ఏంటి లాభం అంటే, ప్రపంచంలో ఏ స్పైయింగ్ ఏజెన్సీ మిషన్స్ అయినా మనం పడగొట్టవచ్చు. ఇప్పుడు చైనా మనకి ఎగ్నెస్ట్గా చాలా ఆపరేషన్స్ నిర్వహిస్తుంది, స్పైయింగ్ ఆపరేషన్. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తూ ఉంటా, అందరూ యుద్ధాల కోసం మాట్లాడతారు, డైరెక్ట్గా ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ స్పై లెవెల్లో ఏజెన్సీ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏ ఆయుధాలు గ్యాదర్ చేయబోతుంది 10 సంవత్సరాల తర్వాత, చైనా ఏ ఆయుధాలు తయారు చేస్తుంది, ఎటువంటి ఆయుధాలు మనకి ఎగ్నెస్ట్గా మోహరిస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే శత్రువు మీద మనం నిఘా ఉంటేనే మనం గెలగలుగుతాం. అందుకనే శ్రీరామచంద్రుడు రామాయణంలో నిఘా ఎలా ఉందో మనం చూసాం, మహాభారతంలో నిఘా ఎలా ఉందో మనం చూసాం, తర్వాత ఇప్పుడు నిఘా ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. తర్వాత ఒక రకంగా దేశాలు గొప్ప సూపర్ పవర్స్ అంటే వాళ్ళ నిఘా వ్యవస్థ బాగుంటేనే, అమెరికా సిఐఏ లాగా. ఇప్పుడు ఇండియా రా అనేది ఆరితేరిపోయింది, కానీ ఇజ్రాయిలీ మొసాద్ ఇద్దరూ సహకరించుకుంటే ఇద్దరికి ఉమ్మడి శత్రువులు ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అని, టర్కీ అని, ఇప్పుడు సౌదీ అరేబియా అని, ఇలా ఉమ్మడి శత్రువులు అక్కడ ఉన్నారు. ఇస్లామిక్ బాంబు మరి దాన్ని తట్టుకోవాలంటే ఎంతటి శక్తివంతమైన స్పైయింగ్ ఏజెన్సీ